వెళ్ళండి 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 Difference in steel estimate అంటున్నారు. డిజైన్ సేమ్, డ్రాయింగ్ సేమ్, ఏమో అన్ని సేమ్ ఉందనుకుంటున్నారు. సెటిల్ అయిపోయింది. ఇలా మేము ధర్నాలు చేసిన బ్యాచ్ అంతా ధర్నాలు చేసిన బ్యాచ్ అన్ని పాతవి ఏదో బయటకు వస్తున్నట్టున్నవి ముఖ చిత్రాలు ఏవైతున్నాయో ఇక మేము బయట ప్రపంచానికి అధికారికి ఇక్కడ కూడా విడుదల చేయడం జరిగింది. అది బహుశా ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో రంగురంగుల బ్రోచర్లోనే అభివృద్ధి చూపించారని చెప్పినటువంటి సందర్భం, రంగురంగుల వీడియోలో అభివృద్ధి చూపించారన్నట్టు ఆనాడు చెప్పినటువంటి మేమైతేనో ఆ బ్రోచర్లు ఆ వీడియోలో విడుదలైనట్టుగా మేము భావిస్తా ఉన్నాం. నూతనంగా ఈరోజు అధునాతన పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి మీ కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తాం, భక్తుల ముందుకు ఆవిష్కృతం చేస్తాం. ఎప్పుడు ఎలా ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి ప్రతిదీ కూడా సందర్భాన్ని బట్టి బులెటిన్ రూపంలో మీ ద్వారా భక్త జనాలకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఊహాజనిత చిత్రాలు ఎవరైనా వేసుకోవచ్చు. ఊహాజనిత చిత్రాలు ఎవరు వాటి సోషల్ మీడియా మనకు అటు స్వాతంత్రం వాక్కులాగా అటు ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి దాన్ని మేము ఎక్కడ కూడా ఎవరిని తప్పుపడతలేదు, కానీ వాటిని అధికారికంగా విడుదల చేసినటువంటి కావాలన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరిచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20 తేదీన సుమారు 150 కోట్లతో భూ పూజ చేసుకుని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతంగా నిలిపివేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మేము అక్కడికి వెళ్లడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన చేసిన ఆ క్లిప్ లైన్లన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ ఈరోజు మేమందరూ కూడా వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింది కూడా కుంగింది కూడా చూసిండ్రు. అక్కడ మళ్లీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు, అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో
వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుకు తీసుకుని వచ్చి 3వ బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంబంధిత కాంట్రాక్టుల దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితిని కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి 80 ఫీట్ల రోడ్డు వేములవాడ పట్టణ భక్తుల సుదీర్ఘ కాలం నిరీక్షించి 54 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పుకు సంబంధించిన 80 ఫీట్ల రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. ఇరువైపులా డ్రైనేజ్ వస్తున్నటువంటి దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. మధ్యలో కూడా ఒక డివైడర్ ఉంటే బాగుంటుందని చెప్పి భక్తుల సూచన మేరకు 80 ఫీట్లలో మధ్యలో ఏ విధంగా తీసుకొని చెప్పని సూచన చేయడం చూడడం జరిగింది. ఆ తదుపరి వేములవాడ ఆలయ అంటే టెంపుల్ సిటీగా మీ అభివృద్ధి చేస్తున్న హామీ మేరకు వీటన్నింటి చూస్తూ వేములవాడ ఆలయంలో కూడా సుమారు 76 కోట్లతో పనులు వేగవంతం అవుతున్నాయి. ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది. అంటే అడుగుద్దరి గట్టిగా దొరికేంత వరకు కూడా వేసేటువంటి ఫైల్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. ఆ తదుపరి భీమేశ్వర ఆలయంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తలనీరాల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చే భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరునికి వచ్చేటువంటి కోడెమ్మకు చెల్లించుకునేవారు కానీ లేదా ఇతరత్ర 100 రూపాయల టికెట్ కానీ ఫ్రీ దర్శనకు వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా క్యూ లైన్ కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలి భక్తులు ఏ విధంగా ఇబ్బంది రాకుండా చెప్పినట్టు చూడడం జరిగింది. అదేవిధంగా రావి చెట్టు దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కూడా మరి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి ఈరోజు సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం స్వయంగా పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు త్వరలోనే వీలైన తొందరగా ఈ పనులను కూడా పూర్తి గావింపు చేయడంలో నిమగ్నమవుతామని చెప్పి ఈ సందర్భంగా అందరి సహకారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.